నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లేవుగా. కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మగారి బుజ్జోణ్ణి, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాలా కంబలి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్న పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకుని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దరున్నట్లుంది, ఒంటి నిండా అక్షరాల శుద్ధలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమివ్వగలను? అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం. రావినూతల ప్రేమకిషోర్. కాలం 1/8/1965, 7/10/2019. రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కల్లం దెబ్బ మొదలైన రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం నలుగురమౌదాం అనే కవితా సంపుటిలోనిది.